వానికి ఎప్పటికి పోదు. చూడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ చేస్తున్నాను. అదిగో వచ్చేసాడు మా ఇంజనీర్. అదిగో వచ్చిండయా ఎర్రపు పాజిటివ్ మనిషి. నానా నీకు చెప్పాను ఇంజనీర్ అవుతానని. మరేమవుతావరా? షోల్జర్ అవుతా. షోల్డర్ అని లెంక్ రాజమండ్రి 4వ బ్రిడ్జ్ మీద ఉంటాను, ఎవడైనా తోసేసి పుణ్యం కట్టుకోండిరా. నేను కూడా వస్తా బ్రో, నన్ను కూడా దోసేయండి. ఎగ్గు మొత్తం కూరనే ఉంది, కూరనే తినాలి. అది పిండం పెట్టినట్టే పెట్టింది మొత్తం. మస్తు ఫేమస్ అయిపోయింది ఆంటీ. మిమ్మల్ని నేను ఏమని పిలవను బాబా? మళ్ళీ లేరు, కొత్త బ్యాచా? ఇలా ప్రేమగా పిలవచ్చు. అరే నీ ఫోన్ ఏమై అయిపోయిందా? ఫోన్ వాళ్ళే కదా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటిదంటే ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫన్నీ వైరల్ రీల్స్కి అయితే రియాక్ట్ కాబోతున్నాము. వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో అయితే లాస్ట్ వరకే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ది షో. అయ్యా దావుడా. రాజమండ్రి 4వ బ్రిడ్జ్ మీద ఉంటాను, ఎవడైనా తోసేసి పుణ్యం కట్టుకోండిరా. నేను కూడా వస్తా బ్రో, నన్ను కూడా దోసేయండి. మేము అలవాళ్ళు ఉంటాం బ్రో. మలవాళ్ళు బీచ్లు గీచ్లు ఏం లేవు. అలవాళ్ళ రైల్వే ట్రాక్ ఉంది కదా, ట్రాక్ పైన నిలబడదాం గమ్మున. ట్రాక్ పైన నిలబడతాము, ట్రాక్ మీద నిలబడదాము. ట్రైన్ వచ్చి గుద్దిపోతుంది. దారుణాలు చూసాకంటే పోయిందే బెటర్. అయ్యా 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 చిన్న పిల్లయ్యా. చిన్నప్పుడు హంటింగ్ లో అన్ని తొండలు చంపా, ఇది మిస్ అయింది. మిస్ అయ్యి కొంచెం పెద్దగా అయింది తొండ. తొండలు చంపుతున్నాడు. నువ్వు ఆడు బతికించింది కాబట్టి చంపుతున్నాడు. పురుగుల మందికి ఎవడైనా స్పాన్సర్ చేయడరా, నేను చేస్తా బ్రో. ఫోన్ పే నెంబర్ ఇప్పు. ఫోన్ పే నెంబర్ ఇప్పు బ్రో, కొట్టేద్దాం. కొట్టేస్తాం. లేదంటే ఆర్డర్ పెడతా, తీసుకో. ఆర్డర్ వస్తుంది ఇంటికే, పురుగులో ఉంది. కింద పెట్టినట్టుంది. ఇది మటన్ కర్రీ, ఇది మటన్ హెడ్, ఇది మటన్ లివర్. మటన్ లివర్ అది ఏడా ప్లేసే లేదు, వేస్తూనే ఉన్నది. ఊర్లో పిండం పెడతారు కదా, పిండంకైనా ఒక 2-3 ప్లేట్లలో పెడతారు. అది ఒకటే ప్లేట్ల ఏడగలుపుతాడు, ఏడ తింటాడు. అది ఏడగలుపుతాడు. గోంగూర చికెన్ నా ఫేవరెట్ అంటే. గోంగూర ఫేవరెట్ అండి. ఇంకా చికెన్ లివర్, ఫిష్, మొత్తం కూరనే ఉంది, కూరనే తినాలి. అది ఎట్లుందంటే ఊళ్ళలో పిండం పెట్టినప్పుడు మనిషి ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు చికెన్ కూర పెట్టాలి. అవును, నేను మటన్ కూర పెడతా. అవును, ఇంకోటి చాప వచ్చి పెడతాడు, ఒకడు ఎగ్ పెడతాడు, అన్ని పెడతాడు. అట్లున్నది. అది ఇష్టమైన ఒక దగ్గర పెడతారు. మీది మొత్తం 1000 అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా. గుడ్డ ఎక్స్ట్రా ఉంది అలా. లివర్లు ఏమో కానీ గుడ్డు మాత్రం ఉంది. గుడ్డు దొబ్బేశారు. అది పిండం పెట్టినట్టే పెట్టింది మొత్తం. మస్తు ఫేమస్ అయిపోయింది ఆంటీ, కుమారా ఆంటీ. ఒక సిగరెట్, ఒక క్వార్టర్ మందు తక్కువ అయ్యాయి. బరాబర్ పిండంకి అది కావాలి మెయిన్. బీడీ, సిగరెట్ క్వార్టర్ 2 పెడితే సెట్ అయిపోతుండే మొత్తం. పిండం రెడీ అయిపోతుండే మొత్తం. పిండంకి తగ్గట్టు ఇంకా 2-3 ఎక్కువ ఉన్నాయి. ఫోటోకి దండేసి అడొక ఫోటో పెడితే అయిపోతుంది. ఫోటోకి దండేసి సిగరెట్ లేదు అది కాదు, ఎవరం పిండం పెట్టడానికి రెడీ ఉంటారు చూసిన అమాసకి. ఇడికి పోతే అయిపోతుంది. కాలు ఫోటో పట్టుకుని పోవాలి. ఇంట్లో కూర వండుకుని అన్నీ తప్పుతాయి. కాలాడ తీసుకొని ఫోటో తీసుకొని దండేసేస్తే అయిపోతుంది. ఆడ పార్సల్ తీసుకోవచ్చు, పార్సల్ కట్టిస్తాయి డైరెక్ట్. అంతే. బొందల గట్ట కాడ పిట్టకి పెట్టినట్టు పెట్టింది ఆంటీ. ఫుల్ ప్యాక్ పిండం అని ఉన్నది చూసిన. ఈ కమెంట్ ప్రతి ఒక్క కామెంట్ లో మన సెక్షన్ లో కంపల్సరీ ఉంటుంది. అందరు ఇట్లలో కామెంట్ పెడుతుంది. పక్కా చూపిస్తా. ఇంకో వేరే వేరే దాంట్లో ఉంటుంది. చోటు అదే కదా, మొత్తం కూరనే ఉన్నాయి ఆడ. అది ఎట్లా కలుపుకుంటాడు, వాడు ఎట్లా తినాలి అసలు దాన్ని? పెద్ద దీక్ష వేయాలి, దీక్షలా కలుపుకోవాలి మొత్తం. బతుకున్నప్పుడే నీ పిండం నువ్వు ఎప్పుడైనా తిన్నావా బ్రో? అలా తినాలనుకుంటే కుమారి ఆంటీ దగ్గరికి వెళ్ళి అర్జెంట్ గా వెళ్ళు.
మిమ్మల్ని నేను ఏమని పిలవను బావా మళ్ళీ లేరు కొత్త బ్యాచా? బావా వచ్చా ఈ అవ్వ కర్రేడు చెప్పనా ఒరే కొరా బావా అంట. రారా ఇలా ప్రేమగా పిలవచ్చండి అరే, ఎట్లున్నాడు? నీ ఫోన్ ఏమై అయిపోయిందా? ఫోన్ వదిలేదా? కాదు, నీ ఫోన్ ఏమైపోతే చెప్పు, వాళ్ళు ఇంకా ఫోన్ బయట. ఈ అబ్బాయి ఏమైనా సరే వాళ్ళ కూడా ఈ దారుణాలు చూసాకంటే వాడు ఎట్లున్నాడు అసలు? ఏడ దొరుకుతాడు వీళ్ళకి అసలు? వాళ్ళు కూడా వీలాంటి వాళ్ళకి ఎలా పడతారు అసలు? నాకు అర్థం కాదు. ఏడ దొరకబడతాడు వాడు, ఎట్లున్నాడు అని ముఖం చూడు. బాబా మచ్చి మచ్చి బేబీ బేబీ నింబా నింబా బేబీ అంటారు ఇంకా నాన్న మమ్మీ నాన్న మమ్మీ అనలేడు. ఇంకా వీళ్ళు కూడా అనుకుంటారు ఇప్పుడే కదా స్టార్టింగ్, ఇంకొక 1 week లో అది కూడా వస్తుంది. నాన్న నాన్న మమ్మీ మమ్మీ మీకు విక్కీ తెలుసా? వాడే వీడు వాడే వీడు. తెలుసా? విక్కీ తెలుసా? తెలియదు నాకు. రీల్ చూడలే అదే? మా బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా నీకు? సాలి రేట్ పెట్టి తెలుసా? చాందీ చౌక్ మస్తాన్ పెరవని తెలుసా నీకు? నీకు మిక్కీ తెలుసా? నవ్వితే కొజ్జా. అరే రీల్ డిలీట్ చేయరా ప్లీజ్. నీ అయ్యా నీ ముఖంలో కలర్ కలర్ విచ్ కలర్? బ్లాక్ కలర్. ఆడొకటి పెట్టేది ఉండే రిప్లై ఈడ, విచ్ కలర్ అంటే బ్లాక్ కలర్ అని పెట్టాలి ఆడ, మనం పెడదాం. అర్థమైతే కదా colour అని చెప్పి. ఇలాంటి రీల్స్ కి దెంగులు ఉంటాయిరా. చారీ అవరా చారీ, ఇన్నావారా బేబీ అంట బావా అంట. ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు వీలర్ అవుతానే వస్తుంది వెనకలు రాడు. మచ్చా అగ్గిపేట మచ్చ. పొద్దున లేచిన పన్నుడు దాని మీద దాడి చేస్తానే ఉంటాడు. అసలు పొద్దున్న నుంచి లేసనే ఉంటాడు దాడి. దాడి చేసి వేసుకుంటారు భయ్. అది ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ పెడుతున్నారు. అది దండయాత్ర, ఈ రండప్పుకొని దండయాత్ర. మీ పిండాలు కాకులు కూడా తినవరే, మాకేంట్రా ఈ బాధ. మళ్ళీ అంత గుస పెడుతున్నారు అందరికి, ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళందరికీ. కాకులు కూడా మారిపోతాయి. పాపం తగులుతుంది రా. పాపనాన్ని పోతారు. వరద వాళ్ళని ఆపు. ఆగరాళ్ళు ఆగరు, మన ఆపలేము. ఏంది ఇంతకీ ఎవరో అబ్బాయి ఎవరో అమ్మాయి? అటు చున్నేసుకుంది కదా వాడే అమ్మాయి. అది చూడాడు ఎక్స్ప్రెషన్. వాడు అబ్బాయి వీడు అమ్మాయి. అబ్బాయి అమ్మాయి క్యారెక్టర్. క్యారెక్టర్ చేంజ్ చేసుకున్నారు. ఆడు విమల్ వేసుకున్నాడు. విమల్ అదే అది వేసుకోది, అది వేసుకున్నా. అదే దోమల కన్నా మీరు ఎక్కువ ఉన్నారు కదరా బాబు. దోమల మందు కొట్టినా ఏ మందు కొట్టినా ఆగరీలు వస్తూనే ఉంటాయి. ఇది సైబర్ నేరగాల పన్నాగం కావచ్చు. అమ్మ బంగారు తల్లి చున్నీ వేసుకుంది. చెప్పిన చున్నీ బంగారు తల్లి వేసుకుంది. అబ్బాయి ప్రెగ్నెంట్ లా ఉన్నాడు. అరే అబ్బాయి పొట్టున్నది ప్రెగ్నెంట్. అబ్బాయి అమ్మాయి క్యారెక్టర్ లో కాదు, అబ్బాయి క్యారెక్టర్ లో ప్రెగ్నెంట్. ఇది కుక్కరాయుడు, వాడు చున్నీ రాములమ్మ. చున్నీ రాములమ్మ, చున్నీ రాములమ్మ. దీని పేరు గుట్కరాయుడు. వాడు చున్నీ వేసుకున్నావు చున్నీ రాములమ్మ. గుట్కారాని పుజపు కొంచెం సంపత్ రండి. సో నీకు ఎవరితో ఉండాలి, నీ భార్య ఎవరని మనస్ఫూర్తిగా నమ్ముతున్నావో వాళ్ళ పక్కన కూర్చో. రోజు గుర్తునేదాడు. రోజు పక్కన అందుకే పైన పెట్టిండు రే ఎవర్రా ఇది చేసిందని. వాడిద్దరు అయిపోయారు. మూడోక టెండర్ పెట్టిండాడు. రోజాకే పెట్టిండు టెండర్. ఇద్దరు ఉన్నారు. వాడు ఇద్దరిని చూస్తాడు, రోజాకే చూస్తున్నాడు. రోజాకే పెట్టిండు. రోజా బి లైక్ నా కొడక. అరే అరే చిన్న కథ కాదురా ఇది. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇచ్చినట్టుందిరే. ఫస్ట్ సెకండ్ ఆఫర్ ఇచ్చినట్టుందిరా.
పెళ్ళ మీద చూస్తూ ఉంటావు, రేపు తప్పు చేస్తుంటే చూస్తుంటావా? తప్పు చేస్తే ఇప్పుడు నేను తప్పు చేసినానికి చెప్తాను. తప్పు చేస్తే నా తప్పు నాదేనా? ఏం మాట్లాడుతున్నావురా? ఏం చెప్పావురా? ఇందులో నీకేం ఏం అర్థం అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అరే ఏంది అసలు? నేను చెప్పి తెలుగు భాషలో అంతకి వానికైనా అర్థమైందో లేదా ఏం చెప్పిండు వాడు. తెలుగు కోసం ఒకటి నొక్కండి. అక్కడ ఒకటి నొక్కని కూడా అది ఏం అర్థం కాడానికి ఒకటి రెండు మళ్ళీ వినడానికి 0 నొక్కండి. అది మళ్ళీ నాకు అర్థం కాదు. అది 0 ఎన్నిసార్లు 0 నొక్కినా అర్థం కాదు. అర్థమైతే లైఫ్ టైం సెటిల్మెంట్ రా. పక్కా బ్రో, నిజంగా ఇది అర్థమైతే లైఫ్ టైం సెటిల్మెంటే. ఇది అర్థమైన ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. ఇక కానీ అర్థమైతే కామెంట్ చేయరాడు ఏమన్నాడు. మాకైతే అర్థం కాలే, 3 సార్లు చూసినా అర్థం కాలే. తప్పు తప్ప ఇంకేం వినపడలే నాకు. తప్పుగా మాట్లాడుతున్నారు అంటాడు ఆ రీలు. అట్లున్నది ఇది కూడా, తప్పుగా మాట్లాడుతున్నారు సినిమాలు అంటాడు అట్లున్నది డైలాగ్. ఇందాక చెప్పలే రోహిణి ఇందాక కామెంట్లో అన్ని కామెంట్లలో ఉంటుందని చెప్పిన. అది కొత్త కాన్సెప్ట్ ఆడుతుందంట. ఏంది? ఫాలోవర్స్ కోసం. అరే అన్ని కమెంట్లలో కమెంట్ ఖచ్చితంగా ఏంటంటే ఫాలోవర్స్ కోసం అదొక న్యూ ట్రిక్ వాడుతున్నది. ఇందాక కూడా ఏదో కామెంట్కి చూపించిన. ఇందాక లవ్ సాంగ్స్ కైనా సరే, సాడ్ సాంగ్స్ కైనా సరే, బతుకు జట్టుకోబడిన ఏ వీడియో వైరల్ అవుతుందో ఆ వీడియోలో ఆ కామెంట్ కంపల్సరీ ఉంటుంది. స్టార్ రోషన్ బాబు కొట్టిన సావని పాము. నువ్వు ఎన్నిసార్లు విట్టినా ఎన్ని ట్రోల్ చేసినా మళ్ళీ వస్తూ ఉంటాడు. మంచిగా సెటిల్ అయ్యాడు. నువ్వు ఏం లేను దోసగాని మొట్టవుడు. నేను బాగానే ఎన్నిసార్లు కొడిపినాడు అంతే. మళ్ళీ ఈ షెడ్ లో పని చేసుకుంటున్నావా? ఎంత గుద్దబోలు పెంటడికి ఏసేనాయని ఎందుకు ఇంత స్వేచ్ఛ వచ్చేవాడికి? నీ ఫ్రెండా? నాకు వస్తుంది కొంచెం జానకి వేసేద్దాం. కానీ అవేట్రా ఏమైందిరా? అడే పోయాడు అనుకుంటే మళ్ళీ వస్తావు. మళ్ళీ వస్తాడు, మళ్ళీ దెంగలు తింటాడు. ఇప్పుడు స్టార్ట్ చేసి సారీరా. నువ్వు ఎరుపులేగానే కొత్త ముయ్య ఎవడు పన్నాడు? కొత్త ముసుకొని వెళ్ళిపో. అన్నం పెట్టేదాన్ని అవమానించుకో. అబ్బా సెంటిమెంట్ డైలాగ్ కొట్టిండు. అబ్బా వస్తాడు మంచి దేశానికి ఇస్తాడు. మంచి సందేశం సందేశమా? అందరితో దెంగలు తింటాడు. దెంగులు తింటే రిపీట్ అంతే, కామన్ అది రిపీట్. అది ఎంత మంచి వీడియో చేసినా కదా అంతే, అది లాస్ట్ దెంగులే వస్తాయి. అదే కదా రోలింగ్ స్టార్ రోషన్ బాబు. ఫైర్. ఈ దెంగుల స్టార్ సిద్ధు వాడి కంటే వీడియో బెటర్. ఆడు కూడా అంతే. బట్టలు టచ్ కంటెంట్ తో వస్తాడు. మ్యూజిక్ ఆపరా లంజా కూడా. కాన్సెప్ట్స్ అన్ని ఖాయల్ టచింగ్సే. నాని నాని స్టార్ రోషన్ బాబు. అంకుల్ నాని లేడా? దొడ్డిపోయిండు. నీ ఏంటర్ అయిపోయింది కదా, నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి? సినిమా ఆడిషన్స్ కి వెళ్దాం అనుకుంటున్నాను అంకుల్. అమ్మా అది అవదమ్మా. నీ సినిమా పిచ్చి ఇంకా పోలేదురా. నా కొడుకుని చూడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చేస్తున్నాను. అదిగో వచ్చేసాడు మా ఇంజనీర్. అదిగా వచ్చిండయా ఎర్ర పువ్వు పాజిటివ్. చెప్పాను ఇంజనీర్ అవుతానని. మరేమవుతావరా? షోల్జర్ నవ్వుతా. షోల్డర్ అని లెంక నయం. ఏం చేస్తావు? షోల్డర్ రక్షించుకుంటా, రక్షించుకొని కాపాడుకుంటా. ప్రాణం పోతే పోయింది కానీ అదో ప్రాణం. 90 కొట్టి నానా నేను పుట్టింది తల్లి కడుపులోనైనా చచ్చేది మాత్రం ఆ బోర్డర్ లోనే. ఐ లవ్ మై ఇండియన్ ఆర్మీ. నువ్వు ఒక్కడివి సెల్యూట్ చేస్తేనే ఇంత గర్వంగా ఉందంటే, రేపు దేశం అంతా జై జవాన్ జై జవాన్ అంటుంటే కాదు వాడు చూసినావా? బట్టలు చూసినావాడా? రెడ్, వైట్, గ్రీన్, జెండా కలరు. అరే అవు కదా, అట్లా కూడా కలిపేసారు. జెండా కలర్ వేసిండు. జెండా వేసిండు. అవును 3. ఆల్రెడీ షర్ట్ డీటెయిలింగ్ చూడు. కామెంట్ బాగా సోల్జర్ అవుతాడంట. ఈ వీడియో కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే వాడు 3 కలర్స్ డ్రెస్ వేశాడు. వా రోలింగ్ స్టార్ కాదు బ్రో, అది రోరింగ్ స్టార్ రోషన్ బాబు.
ఆడు కావాలని వేసుకురా అంటే వాళ్ళు గెట్ చేసిరా వీళ్ళు కామెంట్స్ లా వాడు తీసిండు అయ్యాలు వీళ్ళు కావాలని రియల్ గానే వేసిరా లేదంటే డీటెయిల్ చెప్పకుండా ఆడు మొత్తం తయారు చేసి పెట్టేసాడు. బ్రో నేను బాత్రూమ్ లో ఉన్నా బ్రో, వచ్చేది కూడా రావట్లేదు. బాత్రూమ్ పోయి ఫోన్ పట్టుకొని వెళ్ళాను అనుకో కథమే, వచ్చేది కూడా రాదు, అది లోపలికి పోతుంది, ఇక వారం దాకా రాదు. ఇప్పుడు రమణ అనే ఆవిడ ఎట్లొచ్చింది నీ జీవితంలో, ఎక్కడ పరిచయం అయింది, ఎందుకు వచ్చింది? రావణ నేను అప్పుడు నాకు పనులు లేవండి, నువ్వు అందరం కలిసి ఒక అందుకని ఈ పని పెట్టుకున్నావా? మంచి పనే పెట్టుకోండు కదా, ఏదో ఒక బిజీ ఉండాలి కదా, అందుకే బిజీ ఉన్నాడు తప్ప. అదొక పని, అదొక ఆర్ట్. నీ వయసు ఏంటి, నువ్వు చేస్తున్న పనులు వయసుకి సంబంధం ఏముండదు. ఇప్పుడు ఏ ఖాళీ చేస్తాడో చెప్పు, వాడికి ఎన్ని సంవత్సరాలు? ఏమో నాకు డేట్ ఆఫ్ తెలియదు, నా పెళ్ళితే నా పెళ్లి డేటే నాకు తెలియదు. అలా కింద తిరగని తెలుసా? అందరికీ నమస్కారం అండి. స్క్రీన్ మీద చూపిస్తున్న మార్చరీ బాక్స్ 6 inches అండి. కస్టమర్ తెనాలి నుంచి కాంటాక్ట్ అయ్యి మా షాప్ కి విజిట్ చేసి ఆర్డర్ ఇచ్చారండి. డొనేషన్ పర్పస్ కి డొనేట్ చేస్తున్నారు ఊరికి. మీకు ఇలా మార్చరీ బాక్స్ బిజినెస్ పర్పస్ కి గానీ డొనేషన్ పర్పస్ కి గానీ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తామండి. మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మా షాప్ కి విజిట్ చేసి మీరు ఆర్డర్ ఇస్తే మేము సేఫ్ గా డెలివరీ చేస్తాము. కామెంట్ లో వస్తుంటే తెలిసేది కలర్ ఉంటాయి బ్రో, కలర్ వెజ్ కలర్ పింక్ కలర్ అంటుండే. ఏసీ ఆన్ లో పెట్టి లోపల పడుకోవచ్చా బ్రో? ఏవో ఎండాకాలం అయితే లేదు, ఒక గంట సేపు రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది. అలా పోయి అంత గంటన పోయి ఇంత అడ్డ పోయినాం అనుకో సాయిరామ్ అవుతుంది. సన్ రూఫ్ మోడల్ లేదా? బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని సాంగ్స్ ప్లే చేసుకోవచ్చా? పెట్టుకోవచ్చు బ్రో, సైలర్ అండ్ హోల్స్ కొట్టి బ్లూటూత్ కనెక్ట్ చేసి బాక్సులు పెడితే అయిపోయి, మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టుకోవాలి. అది మార్చరీ బాక్స్ రా, ఏం కామెంట్లు పెడుతురు? అన్న లోపల వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు, నువ్వే కూల్ ఉంటది కదా, ఏమైనా పెట్టుకోవచ్చు, ఐస్ క్రీమ్ కూడా పెట్టుకోవచ్చు. బ్రో టెస్ట్ డ్రైవ్ ఉంటుందా? వైఫై ఉంటుందా లోపల? వైఫై కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనం నెల్లూరు మార్కెట్ లో చూసుకున్నట్టయితే మంచి పప్పీస్ అయితే ఉన్నాయి అన్న. ఈ బ్రీడ్ ఏందన్నా? జాయినింగ్ బ్రీడ్ అంటారు. జాయినింగ్ బ్రీడ్ నా ఓకే. ఎన్ని ఉన్నాయన్నా మొత్తం? 200% అది ఊరు కుక్కలు. 2 females నా ఓకే. ఈ నెల్లూరు బ్రీడ్ చాలా బాగా అయితే ఉన్నాయి. ఏం చెప్పారన్నా ప్రైస్? అరే వాడు ప్రైస్ ఎంతనే చెప్పలేదు. చెప్పలే. జాయినింగ్ బ్రీడ్ అది ఎక్కడ బ్రీడ్? అది పక్కా ఊర కుక్కలని. నా పందెం 2000. నా 10,000 పందెం, నాది ఊరు కుక్కలే అవి. మన వీధిలో కుక్కల్ని దెంకుపోయారా? అరే మొన్న మన ఇంటికాడ పిల్లలు వేసినాయి, అవి పిల్లలు కనిపిస్తలే, ఇవేనేంటి అవి ఆయన ఎత్తుకున్నట్టున్నాడు వచ్చాడు. కుక్కలు యాక్టింగ్ సహా దింగుతున్నాయి. అది ఇట్లా మంచిగా చూపిస్తున్నాడు, బ్రీడ్ లో నిజంగా చూపించినట్టు కుక్కల్ని. కుక్కల యాక్టింగ్ కూడా ఎట్లా చేస్తున్నా, సిట్టింగ్ కోసం ఎంత తెగించారా? అందుకు పైసలు లేనట్టున్నాయి. ఐడియా బాగుందా? ఆడు ఓడేరుపు కూడా అవుతాడు, ఆడు కొన్నోడు. పెద్ద ఆయనకే తెలుస్తుంది గజ్జి కుక్కలా ఊరు కుక్కలా అని. మరి మన గలిక కుక్కలు వేసేద్దాం మరి. వీటిని కూడా విలెక్స్ లో పెడదామా? రేపు తీసుకొచ్చి విలెక్స్ లో పెడతా, నైట్ సిట్టింగ్ సెట్ అవుతుంది. అవి ఇంత పెద్ద కూడా లేవు, అవి ఎవరు గుర్తుపట్టారు ఇప్పుడిప్పుడే జర. హలో అండి, ఈ చెప్పులు అయితే అమ్మడానికి కట్టినాడు. నెంబర్ కాల్ చేయండి. మోడల్ కాంటాక్ట్ నెంబర్ కూడా పెట్టినాడు. 2025 లాస్ట్ డిసెంబర్ అండి. ఎవరైనా మీకు ఏమి టెంపస్ అయితే లేదా? ఇన్స్టాగ్రామ్ లో వచ్చి సావా కొడుతురు, చెప్పులు పెట్టుడు, అవి వస్తాయి. ఈఎంఐ ఆప్షన్ ఉందా మరి? అవి కూడా కామెంట్ పెడతారు, ఖచ్చితంగా పెడతారు. ఈఎంఐ ఆప్షన్ ఉందా మావా? ఉంటది మామ. కొనుక్కొని తరతరాలు వాడు చెప్పులు, అవి ఆల్రెడీ దారం కట్టి పెట్టినాడు, ఇంకా దానికి ఏమో ఆప్షన్. బ్రో ఫ్రీ డెలివరీ ఉందా అన్న? క్యాష్ ఆన్ డెలివరీ ఉందా? ఎన్ని కిలోమీటర్లు తిరిగింది భయ్యా? అలా వెళ్ళేట అడిగినాడు అన్న. సర్వీసింగ్ కి మీ దగ్గరికి రావచ్చా? ఫ్రీ సర్వీసింగ్ ఉంటుంది బ్రో, వెళ్ళండి. ఉన్నాయి అంత ఇద్దాడు, దారం కడతాడు మళ్ళీ. ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా బ్రో? ఉంటాయి. నీ షూస్ ఉన్నాయి అనుకో, చెప్పులు తెచ్చుకో, అయిపోయి అంతే. డిస్కౌంట్ ఏమైనా ఉందా బ్రో? వ్యారంటీ ఉందా? నా మైలేజ్ ఎంత ఇస్తుంది? మైలేజ్ మనం ఎంత నడుస్తా అంత బ్రో. దారం కట్టి వాడుకోవచ్చు. మళ్ళా దారం అయిపోతే ఒక బిల్డింగ్ వేర్ ఉంటుంది కదా, బిల్డింగ్ వేర్ దాంట్లో దీనికి కట్టేస్తే అయిపోతుంది. 2-3 సంవత్సరాలు గట్టి వాడచ్చు దారం కట్టి మళ్ళా. నమస్తే అండి, నేనండి తక్కిలపాడు గ్రామాన్ని. ఇది వరకు వీడియో తీసిన కుర్రవాడిని.
ఇదిగో ఈ గొయ్యి అయితే 8 అడుగుల బారు 3 అడుగుల ఎల్లెడుపు. అయితే మీకు సైజుని బట్టి ఉంటదండి, పెట్టిని బట్టి సైజుని బట్టి మనిషిని బట్టి ఉంటది. ఈ గొయ్యి దేతాక అయితే వానాకాలం కాబట్టి గొయ్యి దేతాక రేటు తగ్గింది. మామూలుగా కట్లకి కాల్చేది అయితే రేటు పెరిగిందండి. వానాకాలం కాబట్టి రేటు ఎక్కువ పెరిగింది. కట్లు కాలక పెట్రోల్కి టైర్లకి వీటికి డీజిల్ ఎక్కువ అయ్యి రేటు ఒక 20,000 ఇసిరాము. అర్జా సీన్ మెయిన్ కమిటీ నెంబర్. మామూలుగా దర్శకత్వం మేము తీసి చేసేవాళ్ళు. ఈఎంఐ ఆఫర్ ఉందా అన్నయ్య? అన్నయ్య అంటున్నాడు, నువ్వు అన్నయ్య కుమార్. దీనికి అంతటకే కూడా మాకు ఏమన్నా పెట్లు కావాలన్నా, మీకు ఏమన్నా మరమరాలు కావాలన్నా వర్షాకాలంలో బుక్ చేసుకొని ఎండాకాలంలో పోతే వర్షాకాలం రేటు తీసుకుంటారా అన్న?